యాదగిరిగుట్ట యాదాద్రి వరకు ఎక్స్టెండ్ చేస్తున్నాం సెకండ్ ఫేజ్లో. అది కూడా సుమారు 450 కోట్ల రూపాయలతోటి ఆ యొక్క ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ పనులు ప్రారంభించుకోబోతున్నాం. త్వరలోనే ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా దానికి భూమి పూజ చేస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈ రకంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ఏర్పాటు చేస్తున్నాము. అంతేకాకుండా ఈరోజు అనేక రకాలుగా మన యొక్క రైల్వేకి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ మిగతా కార్యక్రమాలు కానీ చేస్తూ ఉన్నాము. ఈరోజు ये आरओबी आरयूबी कितना है पूरा? सर अभी जो आरओबी आरयूबी हमारे पिछले 10 साल में 490 के करीब आरओबी आरयूबी कंस्ट्रक्ट हुए हैं. రికార్డు స్థాయిలో ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా మనం ఊహించము. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 490 ఆర్ఓబి ఆర్యూబి ఆర్ఓబి ఆర్యూబి ఇప్పటికే పూర్తి చేశామన్న విషయాన్ని సగర్వంగా మనవి చేస్తా ఉన్నాను. ఒక్కసారి మమ్మల్ని విమర్శించేటువంటి నాయకులు చెవులు తో వినాల్సిందిగా కోరుతా ఉన్నాము. 490 ఆర్ఓబి ఆర్యూబీలు పూర్తి చేశాము. మరొక 200 ఈరోజు పైప్ లైన్లో ఉన్నాయనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈ రకంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ సిస్టంలో మౌలిక వసతుల కల్పనలో తెలంగాణలో పూర్తి స్థాయిలో ఎవరు ఊహించని విధంగా అద్భుతంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. ఈరోజు అనేక జిల్లాలలో 2 నెట్వర్క్లు మనకు కనిపిస్తాయి డెవలప్మెంట్లో. ఒకటి జాతీయ రహదారులు, రెండోది రైల్వేలు, మిగతా మూడోది రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏముండదు. ఆ రకంగా డెవలప్మెంట్ అంటే జిల్లాలలో కనిపించేది జాతీయ రహదారులు, డెవలప్మెంట్ అంటే కనిపించేది రైల్వేలు, రైల్వే స్టేషన్లు, ఎలక్ట్రిఫికేషను, ఆర్ఓబీలు ఆర్యూబీలు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కోసం కమిట్మెంట్తో చిత్తశుద్ధితో నిజాయితీతో పనిచేస్తూ ఉన్నదని చెప్పడానికి మాత్రమే ఈ ఉదాహరణలు. ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. అయినా కూడా మళ్ళీ భవిష్యత్తులో ఈ రకమైనటువంటి కార్యక్రమాలు మళ్ళీ వింటాం. ఈ రైల్వే స్టేషన్ మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ చూస్తాను. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా వచ్చే నెల మళ్ళీ చూస్తాము. ఈ రకంగా రెగ్యులర్ మానిటరింగ్ చేసి ఈ యొక్క జిల్లాలలో కూడా అన్ని రైల్వే స్టేషన్లు 39 రైల్వే స్టేషన్స్ ఇంకా పూర్తి కావాల్సి ఉంది. అవన్నీ కూడా రెగ్యులర్గా మానిటరింగ్ చేసి అభివృద్ధి చేస్తామన్న విషయాన్ని మనవి చేస్తూ నేను మరొకసారి మా సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులకు, ఇంజనీరింగ్ విభాగానికి, మా సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం గారికి, మా ఆర్ఎం గారికి అందరు కూడా నేను మనస్ఫూర్తిగా తెలంగాణ ప్రజల తరఫున ప్రత్యేకంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, మా రైల్వే మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారికి ఇంత పెద్ద మనసుతో రైల్వేలో వెనుకబడినటువంటి ప్రాంతమైనటువంటి, రైల్వేలో నిర్లక్ష్యానికి గురి చేయబడినటువంటి, రైల్వే అభివృద్ధికి దూరంగా ఉంచబడినటువంటి మా తెలంగాణ రాష్ట్రంలో కూడా రైల్వేల అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము చేస్తున్నటువంటి పనులకు తెలంగాణ ప్రజల తరఫున నరేంద్ర మోడీ గారికి, మా రైల్వే శాఖ మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. తెలంగాణకు సంబంధించి రైల్వే డెవలప్మెంట్ పనులు, అలాగే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ స్టేషన్, నాంపల్లి స్టేషన్ అభివృద్ధి పనులను చాలా చక్కగా మీడియా మిత్రులకు వివరించడం జరిగింది. ఎంతో తెలంగాణలో రైల్వే డెవలప్మెంట్ అన్నది ఎన్నడూ లేని విధంగా ముందుకు సాగుతూ ఉంది. దాన్ని మీరు వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే వేదికను అలంకరించిన మిగతా డిగ్నిటరీస్కి స్పెషల్ థ్యాంక్స్. ముఖ్యంగా పిలవగానే ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్
చిన్నగా కింద చూసుకోండి. इसके अलावा सर हमारे पास क्या फैसिलिटी है, मेट्रो स्टेशन जो हमारे उससे डायरेक्टली उसको कनेक्टिविटी दे रहे हैं। ये 180 मीटर का, ये 9 मीटर का एयरपोर्ट में जैसे ट्रेवलेट होता है सर, हम वैसे भी वो ट्रेवलेट लगा रहे हैं। इसके अलावा सर ये G+2 एरिया की बिल्डिंग हमारी है, 400 पैसेंजर का सीटिंग एरिया है करीब 1700 स्क्वायर मीटर का है, जो प्रति सीटिंग एरिया से रफली करीब 6 गुना ज़्यादा है। एक भी लिफ्ट नहीं है स्टेशन पे, इसमें हम 16 लिफ्ट लगा रहे हैं और 3 एस्केलेटर इसकी जगह लगा रहे हैं 8 एस्केलेटर। अभी जो स्टेशन पैसेंजर्स को फैसिलिटेट करने के लिए तरफ से भी एंट्री हम दे रहे थे, जिसमें वेस्ट साइड से वाटर फैसिलिटी पैसेंजर का पूरा सेग्रेट करके रखा हुआ है, जिसमें कोई मिक्सिंग वगैरह नहीं है। बाकी फैसिलिटी सर हम दिया हुआ है सर, जैसे हम आगे देखेंगे फ्यूचर में कमर्शियल स्पेस साइड में वेटिंग एरिया कर दिया है, मोबाइल प्लीज बैक लो दो रहा के लिए पार्किंग एरिया सर उसके लिए बेसमेंट इसमें सर 9000 स्क्वायर मीटर चल रहा है, 150 मीटर पार्क एरिया सर हम 5 पब्लिक एरिया ऑफिस एरिया सर हम डबल कर रहे हैं। FOB सर अभी 6 मीटर वाइड है सर, उसको 12 मीटर वाइड कर रहे हैं उसको चलेगा मेट्रो स्काई वॉक 9 मीटर का हम उसको से कनेक्ट कर रहे हैं। टिकटिंग काउंटर लोकेशन उनकी 2 है सर, और अगर रिटायरिंग कुछ भी नहीं है यहाँ पर, इसमें वो 500 मीटर स्क्वायर मीटर एरिया के रिटायरिंग और 300 मीटर स्क्वायर कॉन्कोर्स एरिया 6.5 ये हमारे कॉन्कोर्स एरिया है, यहाँ से मेट्रो से आएगा डायरेक्ट कॉन्कोर्स एरिया में कनेक्टिविटी है सर। दूसरा सर यहाँ सेकंड एंट्री से फूड कोर्ट है पूरा सर, और सर बाइक ले रहा इसमें से सर ये फायदा क्या है सर, किसी भी प्लेटफॉर्म पे आप चढ़ कर सकते हैं, फुल एक्सेस फैसिलिटी है सर यहाँ पे। ये यहाँ पर एरिया पूरा इसको सर हम ऊपर से सर सिक्योरिटी एरिया अच्छा डेवलप करेंगे, नीचे भी चाहिए बेसमेंट है सर, यहाँ से
कोर्स में भी सही से या तो वो सिर्फ पैसेंजर प्लेटफॉर्म पर उतर सकता है या तो उस तरफ जाना है तो उधर से भी जा सकता है सर। एंटायर टॉप में एरिया ये सेकंड फ्लोर देख रहे हैं दिस చిన్నగా డబల్ లాగుతాయి यहाँ से जाके ऊपर स्टेप्स और लगा हुआ है మనకి వెనకాల సార్ राजा इसका डबल टाइप हाफ और जस्ट ఉన్నామో మీ అందరికీ తెలుసు. మరి ఈరోజు మనము మన సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అయినటువంటి సంజయ్ శ్రీవాస్తవ్ గారు, గోపాలకృష్ణ గారు, డివిజనల్ డిఆర్ఎం గారు, సందీప్ జైన్ గారు, మిగతా అధికారులందరితో కలిసి ఈ యొక్క నాంపల్లి రైల్వే స్టేషన్ పనులు కూడా ఇటీవలనే ప్రారంభించుకోవడం జరిగింది. వాటిని వేగవంతం చేయాలనే దృక్పథంతో నేను స్వయంగా చూడడానికి రావడం జరిగింది. ఈ యొక్క నాంపల్లి రైల్వే స్టేషన్ మనము హైదరాబాద్ రైల్వే స్టేషన్గా మనము పిలుస్తూ ఉంటాము. మన రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్ నగరం పేరు మీద ఉన్నటువంటి రైల్వే స్టేషనే నాంపల్లి రైల్వే స్టేషన్. దీన్ని హైదరాబాద్ రైల్వే స్టేషన్గా పిలుస్తూ ఉంటాము. రానున్న రోజుల్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టాన్ని ఇంప్రూవ్ చేయాలి, ఇండివిజువల్ వాహనాలు తగ్గించాలి, ట్రాఫిక్ సమస్య భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడం కోసము వరుసగా అనేక కార్యక్రమాలు రైల్వే డిపార్ట్మెంట్ కానీ ఏ రకంగా చేస్తుందో మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క హైదరాబాద్ రైల్వే స్టేషన్ కూడా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా దీన్ని మనము అప్గ్రేడ్ చేసుకుంటున్నాము. ఈరోజు ఈ రైల్వే స్టేషన్కు డైలీ 60 ట్రైన్లు వస్తూ ఉంటాయి. అదేవిధంగా 25,000 మంది ప్యాసింజర్స్ మన నాంపల్లి హైదరాబాద్ రైల్వే స్టేషన్కు ప్రతినిత్యం ప్రజలు వస్తూ పోతుంటారు. దీన్ని ఈరోజు మనం అనేక రకాలుగా అప్గ్రేడ్ చేసుకుంటున్నాం. భవిష్యత్తులో ఎంతమంది ప్యాసింజర్స్ పెరిగినా కూడా వాళ్ళకి అన్ని రకాల వసతులు, ఆధునికమైనటువంటి వసతులు, ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా మరి ఇంటర్నేషనల్ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వసతులు మన నాంపల్లి రైల్వే స్టేషన్స్లో రాబోతుందనే విషయం మనం చేస్తూ ఉన్నాను. మనకు తెలుసు నాంపల్లి రైల్వే స్టేషన్ కాడ అనే పాట కూడా విన్నాం మనం. అంత ప్రాధాన్యత ఉన్నది దీనికి. ఈరోజు స్టేషన్ కాంప్లెక్స్ టోటల్గా రిప్లేస్ జరుగుతుంది. మనం ఉన్నటువంటి భవనం కూడా ఉండదు. అంతా కూడా మోడ్రన్ స్టైల్లో మరి దీన్ని డెవలప్ చేస్తున్నాం. 350 కోట్లు కేటాయించాము. టెండర్లో 327 కోట్లు టెండర్ అయింది. మిగతా డబ్బు కూడా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ కూడా అవసరమైతే పెంచుకొని
ఒక ఆధునికమైనటువంటి పద్ధతిలో ఈ యొక్క రైల్వే స్టేషన్ను నిర్మాణం చేస్తాం. అదేవిధంగా ఈరోజు మన హైదరాబాద్ నగరానికి ఉండేటువంటి బ్రాండ్ ఇమేజ్కి అనుకూలంగా హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి బ్రాండ్ ఇమేజ్ పెంచే విధంగా ఈరోజు మన నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా రాబోతుంది. స్టేషన్కి వచ్చేటువంటి ప్యాసింజర్స్కు ఒక రూటు, వెళ్ళే వాళ్ళకు ఒక రూటు ఉండే విధంగా పూర్తి స్థాయిలో ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉంటుందో ఇక్కడ కూడా అదే విధంగా ఫెసిలిటీస్ కల్పిస్తాం. మనకు తెలుసు, ఒక ట్రైన్ రాగానే ఇంకో ట్రైన్కి వెళ్ళాలంటే గేట్ల కాడ ఏ రకంగా ఒకరినొకరు తోసుకుంటూ ఉంటాం. భవిష్యత్తులో ఆ రకంగా ఉండదు. ఇక వచ్చే వాళ్ళు ఒక్కొక్క రూటు, పోయే వాళ్ళు ఒక్కొక్క రూటు ఉండే విధంగా ఇందులో ఏర్పాటు చేశాము. ఇది నాంపల్లి మనం మెయిన్ రోడ్డు ఉంది, మెట్రో వరకు కూడా నేరుగా మరి ఈరోజు ఫ్లైఓవర్ ఉండే విధంగా ఏర్పాటు చేస్తాం. ఇక్కడ స్టేషన్ నుంచి నేరుగా ఇక్కడ దిగాల్సిన అవసరం లేదు. అక్కడ దిగి నేరుగా మెట్రో రైల్వే స్టేషన్ నాంపల్లికి వెళ్ళే విధంగా కనెక్టివిటీ కల్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టు మరి ప్లాట్ఫామ్ మీద రద్దీ తగ్గించడం కోసం ఈ ప్లాట్ఫామ్ మీద ఎవరు ఉండడానికి ఇష్టపడకుండా వాళ్ళకు పైన, దీనిపైన కొత్త బిల్డింగ్ వచ్చింది, పైన మధ్యలో ఒక సెంట్రల్ హాల్ ఉంటుంది. ఆ సెంట్రల్ హాలు మరి ఇంతకుముందు చెప్పినట్టు సుమారు 6,500 స్క్వేర్ ఫీట్స్తో ఆ సెంట్రల్ హాల్ ఉంటుంది. దాంట్లో రెస్టారెంట్ కానీ మరి మిగతా స్టాల్స్ కానీ ఫుడ్ కోర్ట్ కానీ ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఆ రకంగా ఉన్నప్పుడు ప్లాట్ఫామ్ల మీద వచ్చి కూర్చొని ప్లాట్ఫామ్ మీద నిద్రపోతూ ఉంటారు పరిస్థితులు. దాన్ని తగ్గించి వాళ్ళకు సరైనటువంటి వసతులు కల్పించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు ఆ హాల్ నుంచి నేరుగా బయటికి వెళ్ళొచ్చు, ఆ హాల్ నుంచి నేరుగా ట్రైన్లకు పోవచ్చు. ట్రైన్ నుంచి వచ్చే వాళ్ళకు హాల్ ఉపయోగపడుతుంది, పోయే వాళ్ళకు కూడా హాల్ ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ లిఫ్ట్లు మొత్తం 16 లిఫ్ట్లు ఇక్కడ వస్తాయి. అదేవిధంగా ఎస్కలేటర్స్ 8 ఎస్కలేటర్స్ ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఎయిర్పోర్ట్లో అయితే నడుస్తూ పోతుంటారో మనం పైన ఫుట్పాత్ల మీద కూడా నడవడానికి వీలుగా మనము మరి ఇక్కడ అన్ని రకాల వసతులు ఏర్పాటు ట్రావెలర్స్ అంటాం, అది కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా బేస్మెంట్ పార్కింగ్ మనం ముందు చూసాం, ఇప్పుడు కన్స్ట్రక్షన్ ప్రారంభమైంది. పార్కింగ్ ఏరియా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ మొదలుపెట్టాము. ఒక హాఫ్ పార్ట్ మొదలైంది, ఇంకో హాఫ్ పార్ట్ మొదలవుతుంది. అక్కడ 150 వాహనాలు బేస్మెంట్ 1 బేస్మెంట్ 2లో ఉండే విధంగా -1 -2లో ఉండే విధంగా అక్కడ పార్కింగ్ కోసం బేస్మెంట్ నిర్మాణం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు మరి అనేక రకాలుగా ఇతర వసతులు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. రిటైరింగ్ రూమ్స్ కానీ డార్మెంటరీస్ కానీ ఇప్పుడు లేవు సరిగ్గా, దాన్ని ఆధునికమైనటువంటి పద్ధతిలో డెవలప్మెంట్ చేస్తున్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇది వచ్చే సంవత్సరం 2027 చివరి కల్లా పూర్తి చేయాలనే లక్ష్యంతో మరి ఈరోజు నుంచి డేట్ కౌంట్ మొదలు పెడతాం. ఈరోజు వచ్చాను నేను, ఈరోజు నుంచి రెగ్యులర్గా మానిటరింగ్ మొదలవుతుంది. పని ప్రారంభమైంది కాబట్టి వచ్చే సంవత్సరం 2027 ఎండింగ్ లోపల ఈ పనులు పూర్తి చేసే విధంగా మరి రెగ్యులర్ మానిటరింగ్ మా తరఫున కూడా, మినిస్ట్రీ తరఫున కూడా, మా యొక్క సౌత్ సెంట్రల్ రైల్వే జిఎం ఆఫీస్ నుంచి కూడా రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అదే కాకుండా ఇక్కడ వైఫై, సీసీటీవీలు అన్ని రకాలుగా ఉండే విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఆధునికమైనటువంటి పద్ధతిలో మరి అన్ని రకాల వసతులు ఉండే విధంగా
మరి ఇక్కడ ఏర్పాటు చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. రానున్న రోజుల్లో హైదరాబాద్ నగరానికి మరొక మణిహారం ఈ యొక్క నాంపల్లి రైల్వే స్టేషన్గా మరి ఎమర్జ్ కాబోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి మనకందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో గత మోడీ గారు వచ్చిన తర్వాత అనేక రకాల ప్రగతి ప్రారంభమైంది. ముఖ్యంగా రైల్వేలలో చెప్పుకోదగ్గ ప్రగతి ఉంది. మనకు తెలంగాణలో రైల్వే అనేక రకాలుగా వెనుకబడింది. ఉదాహరణకు మనకు ఒకే ఒక రైల్వే స్టేషన్ ఈరోజు మరి రన్ అవుతూ ఉంది. ఇది శంషాబాద్ రైల్వే ఎయిర్పోర్ట్ ఒకటే ఉంది. రానున్న రోజుల్లో దాన్ని వరంగల్లో కూడా తొందరలోనే ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా వరంగల్ రైల్వే స్టేషన్ భూమి పూజ చేయబోతా ఉన్నాం. అదేవిధంగా మన యొక్క రైల్వేల్లో కూడా ఈరోజు టోటల్ తెలంగాణ అంతా కూడా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాము. మీకు అందరు తెలుసు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014లో మన తెలంగాణకు 258 కోట్లు బడ్జెట్ కేటాయించేవాళ్ళు, 258 crores. ఈరోజు ఇటీవల నిర్మలా సీతారామన్ గారు మరి ఈ యొక్క 2026-2027 సంబంధించినటువంటి వర్తమాన ఫైనాన్షియల్ ఇయర్లో 5,454 కోట్లు, 258 కోట్లు ఎక్కడ, 5,454 కోట్లు ఎక్కడ? ఈరోజు మీకు అందరికీ మరి ఏ రకంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణకు ఏ రకంగా నిధులు కేటాయించిందో మనం చేస్తూ ఉన్నాను. మన రాష్ట్రంలో న్యూ రైల్వే లైన్స్, అదేవిధంగా రైల్వే డబ్లింగ్, సింగిల్ ఉంటే డబ్లింగ్ చేస్తూ ఉన్నాము, డబ్లింగ్ నుంచి ట్రిప్లింగ్ చేస్తూ ఉన్నాము, ట్రిప్లింగ్ నుంచి 4 లైన్స్ చేస్తూ ఉన్నాము, బైపాస్ లైన్స్ ఏర్పాటు చేసుకుంటున్నాము. అదేవిధంగా ఆర్యూఆర్ డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాము. ఈ రకంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 47,000 కోట్ల రూపాయలు, అంటే 47,984 కోట్ల రూపాయలతో తెలంగాణలో రైల్వేల అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. 346 కిలోమీటర్లు, 346 కిలోమీటర్స్ మేర న్యూ రైల్వే లైన్స్ ఈరోజు నిర్మాణం పూర్తి చేసినటువంటి విషయాన్ని ఈరోజు సగర్వంగా ప్రకటిస్తూ ఉన్నాం. కొత్త లైన్స్, అదే కాకుండా ఈరోజు తెలంగాణలో న్యూ ప్రాజెక్టులు ఏవైతున్నాయో పెద్దపల్లి నిజామాబాద్ కానీ, మరి విష్ణుపురం జగ్గయ్యపేట కానీ, భద్రాచలం సత్తుపల్లి కానీ, దేవరకద్ర కృష్ణ కానీ, అక్కన్నపేట మెదక్ కానీ, ఇవన్నీ కూడా ఇప్పటికే పూర్తి చేశాం మనం. ఇవన్నీ కూడా కొత్త లైన్స్ ప్రారంభించి పూర్తి చేసి ఈరోజు ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దక్కుతుంది. అదే కాకుండా ఈరోజు మరి సింగిల్ లైన్ ఉంటే డబల్ లైను, డబల్ లైన్ ఉంటే ట్రిపుల్ లైను, ట్రిపుల్ లైన్ ఉంటే 4th లైను, బైపాస్ లైన్, ఆ రకంగా 513 కిలోమీటర్లు ఈ లైన్స్ ఎన్హాన్స్మెంట్ చేయడం జరిగింది. 513 కిలోమీటర్లు. ఇంతకుముందు చెప్పినట్టు 346 కిలోమీటర్లు న్యూ లైన్స్, ఉన్నటువంటి వాళ్ళను అప్గ్రేడింగు 513 కిలోమీటర్ల మరి రైల్వే లైన్లో అప్గ్రేడింగ్ చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అదే కాకుండా వర్తమానంలో సికింద్రాబాద్ మహబూబ్నగర్ డబ్లింగ్ పనులు చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. అదే కాకుండా రాఘవాపురం మందమర్రి అది డబల్ నుంచి ట్రిప్లింగ్ చేస్తూ ఉన్నాం అక్కడ. అదే కాకుండా ఎంఎంసిఎస్ 2nd phase మళ్ళీ పనులు మొదలుపెట్టాము, అది కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. కాజీపేట బైపాస్ కనెక్టివిటీ,